अस्सलामुअलैकुम अस्सलामुअलैकुम सबको शब बरात मुबारक। अच्छा नमाज़ पढ़ लिए, दुआ करिए, आपके दुआओं में हमें भी शामिल करें, आमीन। बस ఫ్రమ్ ద లాంగ్వేజ్ ఈరోజు పండగ అండి మాది. ఈరోజు పండగ మాది షబే బరాత్. అందుకని తీపన్నం చేస్తున్నాం. ముర్తుజన్ ఒక పావు బియ్యం కడిగి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఘీ, ఫుడ్ కలర్, చక్కెర. ఈరోజు పలావ్ కూడా చేస్తున్నామండి. పలావ్, మటన్ కుర్మా. నూనె వేసుకున్నాను. అప్పటి ఇష్టములు వలన మిరపకాయలు, ఓలా మెంతాలు, కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇది ముర్తుజానికి అండి. ఇది అన్నం వాడిచేసి ఇట్లా దమ్కి పెట్టేస్తాను. నాలుగున్నర పవ్వు బియ్యం వేసినాను. ఈ గ్లాస్తో 8 వేయాలి నీళ్ళు. పావు ఎసురు ఉడకనివ్వాలి. 2 పావులు చక్కెర, इसको कलर डालो, सिरप डालो. ఇట్లా కలపాలండి. అంత మెత్తగా అయిపోయి బాగా వచ్చింది. చక్కెర, నెయ్యి, ఇలాచీ పౌడరు, నెయ్యి అంతా వేసాను. డ్రై ఫ్రూట్స్ కొంచెం రోస్ట్ చేసుకొని వేస్తాను. బాగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టాలి. ఏమంటే ఇంత పెద్దది పెట్టినా కాలిపోతుంది. గెసరు వస్తుంది ఫ్రెండ్స్. బియ్యం వేసేసుకోండి. My favorite thing to do is scalping. నెయ్యి అంతా వేస్తేనే ఫ్రెండ్స్ ఇది బాగా వచ్చేది. ఎట్లయింది చూడండి,
బాబా, నెయ్యి, చక్కెర, అన్నము, మృతంజన్ అందరికి వస్తుంది. ఏమంటే చూపిస్తాను. ముతంజన్ నాకంటే ఒకటోసారి చాలా మంది అన్నారు మా ఇంట్లో. ముతంజన్ రెండోసారి. మృతుజన్ కొంచెం ఫుడ్ కలర్ అండి. ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే పెట్టాలి, ఎక్కువలో పెట్టకూడదు. సిమ్ ప్రాసెస్. అవి ఈజీ వంటలు. అవునవును, కొత్తగా పెళ్ళైన చేసుకోవచ్చు. పెళ్ళి కానీ పిల్లలు ఉంటారు అండి, మీ అమ్మాయి ఏం నేర్పిలేదా నీకు అంటారు కదా, అట్లాంటి బాగా నేర్చుకోండి. ఈజీ పద్ధతిలో నేర్పిస్తాను. యూ వాంట్ ఎనీ వన్ ఫ్రెండ్స్ కదా ఇట్లా ఉడికినాక కొంచెం గమ్ముకు పెడదాం. చూడండి ఇట్లా అయిపోయింది, నీళ్ళన్నీ అయిపోయినాయి. గమ్ముకు పెడదాం. బాదం క్యాషు క్యాబోల్ది కాజు. ఇదండి బాదము, కాజు, ఇది ద్రాక్ష. బాదం రాత్రి నానబెట్టి ఇట్లా తీసేస్తాం. బాదం, గోడంబి, ద్రాక్ష లైట్గా ఫ్రై చేసుకొని గుమగుమలాడే వాసన వచ్చేటప్పుడు ముతంజన్లో వేసేస్తాము. అంతే కదా, అంతేగా. అంతేలేమ్మా. రెడీ, పలావ్ రెడీ. నెక్స్ట్ మటన్ కర్రీ కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకున్నాం. మెంతా వేసుకున్నామండి. ఇది చాలానే ఎగురుతుంది ఫ్రెండ్స్. అమ్మయ్యా, మటన్ వేసేసుకున్నాం. మొత్తం కుర్మా. ఫ్రెండ్స్, ఐ ఆమ్ నాట్ కలేజీ ఫ్యాన్, మళ్ళీ కావాలి. ఐ ఆమ్ నల్లి గోష్ ఫ్యాన్. కొంచెం పసుపు ఫ్రెండ్స్, ఉప్పు మళ్ళీ వేసుకున్నాం. ఇప్పుడు ఉడికేంత వరకు 5-6 విజిలైనా పర్వాలేదు పెట్టుకోవాలండి. ఇది కొంచెం మందం పొట్టేలు ఎర్రగా అయిపోవాలి. ఇది ఉడికినాక ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసేసుకొని కుక్కర్ పెడతాం. మూత పెట్టేసుకుందాం. 5కే కాదమ్మా, కట్టిన ఉట్టికిందండి. ఇవన్నీ వేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, టమాటా చాప్, కారము కొంచెం బాగా
ఎక్కువ కారం ఉంటేనే రెడ్గా బాగుంటుందండి, కారం కూడా బాగుంటుంది. ఇది ధనియాల పొడి. తినామంటే ఉప్పు. యమ్మీ యమ్మీ పలావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దాంతోపాటు మటన్ కుర్మా అండ్ ముతంజన్ డెజర్ట్ లాగా స్వీట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, వాచ్ మై వీడియోస్.